హాయ్ అండి, వెల్కమ్ టు అక్షయ్ గార్మెంట్స్. సో ఈ అక్షయ్ గార్మెంట్స్ అనేది హయత్ నగర్లో ఉంది. హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంది. సో మేము అక్షయ్ గార్మెంట్స్ అంటే ఏంటంటే మేము మెన్స్ వేర్కి సంబంధించినవి షర్ట్స్, కాటన్ ప్యాంట్స్, జీన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము మా ఓన్ బిల్డింగ్లో. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్యాబ్రిక్ అనేది ఒక్కటి మాత్రం మనం మిల్స్ నుంచి ప్రొక్యూర్ చేసుకుంటాం. అహ్మదాబాద్లో, గుజరాత్ నుంచి డైరెక్ట్ మిల్స్ నుంచి వస్తుంది. ఒక్కసారి ఫ్యాబ్రిక్ వచ్చిన తర్వాత ఈ మెన్స్ వేర్కి సంబంధించిన ఈ టోటల్ ఫ్యాబ్రిక్లో సో ఈ ఫ్యాబ్రిక్కి శాంప్లింగ్ కానీ, దీనికి డిజైనింగ్ కానీ, ఆ తర్వాత దీనికి స్టిచ్చింగ్ కానీ, సైజెస్ కానీ, కటింగు, తర్వాత కాజా, బటను, మళ్ళీ దీని మీద ఎంబ్రాయిడరీ అయిపోయిన తర్వాత టోటల్ గార్మెంట్ తయారవుతుంది. గార్మెంట్ తయారైన తర్వాత ఈ గార్మెంట్ని మనం వాషింగ్ కూడా చేస్తాము. వాషింగ్ చేస్తే ఏంటంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు బ్రాండెడ్ షర్ట్. సో యాజ్ ఇట్ ఈజ్ ఒక బ్రాండ్ షోరూంలో ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈ ప్రాసెస్ అంతా మా అక్షయ్ గార్మెంట్లో జరుగుతుంది. ఇది విచ్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో, ఎకనామీ ప్రైస్లో ఒక బ్రాండెడ్కి ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో అందువల్ల మన ఐటమ్ అనేది కూడా యాజ్ ఇట్ ఈజ్ బ్రాండ్ ఐటమ్ ఎలాగైతే ఉంటుందో సేమ్ దానికి నియరెస్ట్గా మన ఐటమ్ అనేది ఉంటుంది. సో ఎకనామికల్గా కూడా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఐటమ్ కూడా ఎప్పటికప్పుడు ట్రెండీగా మారుతూ ఉంటుంది. ప్రింట్స్ కానీ, ప్లెయిన్స్ కానీ, చెక్స్ కానీ, ఇంకొకటి ఫంకీ డిజైన్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటుంది. సో ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడు న్యూ డిజైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఆ విధంగా మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త వెరైటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. సో ఇప్పుడు ఏంటంటే మా ఫ్యాక్టరీలో ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, మేము శాంప్లింగ్ ఎలా చేస్తాము, కటింగ్ ఎలా చేస్తాము, ప్రొడక్షన్ ఎలా కంప్లీట్ చేస్తాము, దీనికి క్వాలిటీ చెక్ ఎలా చేస్తాము. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత దీనికి ప్యాకింగు, ఐరనింగు, మా గోడౌను. సో ఇవన్నీ ప్రాసెస్లు నేను ఈరోజు మా ఈ వీడియోలో చూపెడతాము. సో ఎవరైనా షాప్ వెండర్స్ కానీ, కొత్తగా షాప్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ, ఎవరైనా డీలర్స్ కానీ, సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీ బిజినెస్కి ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. రైట్. సో మనకి ఏంటంటే ఫస్ట్ మేజర్గా ఇలా బల్క్గా టోటల్ ఫ్యాబ్రిక్ అంతా మిల్స్ నుంచి వస్తుంది. ఒక్కొక్క కలర్లో 100 మీటర్స్, 200 మీటర్స్ వస్తుంది. ఇలా ఫ్యాబ్రిక్ అంతా వచ్చిన తర్వాత దీనికి ఏంటంటే శాంప్లింగ్ చేస్తాం మేము. అంటే శాంప్లింగ్ ఎలా అంటే ఆ షర్ట్కి ఎంత మెజర్మెంట్స్ పెట్టాలి, ఆ షర్ట్ లేకుంటే ఏ డిజైన్ చేయాలి, పాకెటింగ్ ఏం చేయాలి, లేకుంటే దానికి డిజైనింగ్ డబుల్ పాకెట్, సింగిల్ పాకెట్, అలా డిజైనింగ్ అంతా చేస్తాం అన్నమాట. సో వన్స్ ఇలా డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి సింకేజ్ ఏమవుతుంది, దీనికి బటన్స్ ఏం పెట్టాలి, దీనికి కాంట్రాస్ట్ బ్యాండ్కి ఏమి ఇవ్వాలి. సో ఇట్లాంటి డీటెయిలింగ్, చిన్న డీటెయిలింగ్ కూడా మేము యాడ్ చేస్తాము. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత ఇదంతా కటింగ్ అవుతుంది. కటింగ్ అయిన తర్వాత ఇలా బండల్గా మీరు ఇక్కడ చూస్తే కింద మా టేబుల్ కింద ఉంది ఆల్రెడీగా టోటల్ కట్ అయ్యి ఇలా బండల్గా రెడీ అవుతుంది. సో ఇలా బండల్గా రెడీ అయ్యి నెంబరింగ్ అంతా కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ ఇది ప్రొడక్షన్లోకి వెళ్తుంది. ప్రొడక్షన్ అంటే ఇది స్టిచ్చింగ్, ఆ తర్వాత కాజా బటను, ఎంబ్రాయిడరీ, వాషింగ్ వెళ్తుంది. సో నెక్స్ట్ మా స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది నేను చూపెడతాను మీకు. నేను సో ఇప్పుడు మనం టోటల్గా పైన మనకి కటింగ్ ప్రాసెస్ ఎలా చేస్తాము, నెక్స్ట్ దానికి డిజైనింగ్ ఎలా చేస్తాము, ఫ్యాబ్రిక్ ఎలా ప్రొక్యూర్మెంట్ చేస్తాము అనే డీటెయిల్స్ అంతా చెప్పాను కదా. సో ఇదంతా టోటల్గా అయింది. ఫ్యాబ్రిక్ అంతా లేయింగ్ చేస్తాం మేము. లేయింగ్ చేసి టోటల్ కటింగ్ అయిపోయింది, బండలింగ్ అయిపోయింది. వన్స్ బండలింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ సెక్షన్లో వస్తుందన్నమాట. సో ఈ సెక్షన్ అంతా వచ్చేసి స్టిచ్చింగ్ సెక్షన్. సో ఈ స్టిచ్చింగ్ సెక్షన్లో ఏంటంటే మనకి షర్ట్కి కాలర్, కఫ్, బటన్ పట్టి, సైడ్ లోడింగ్, డిఫరెంట్ పార్ట్స్ అన్ని, పాకెటింగ్ కూడా అన్ని డిఫరెంట్ పర్సన్స్, డిఫరెంట్ వాళ్ళు మెషిన్స్ మీద తయారవుతుంది. ఒక్కొక్క పర్టికులర్ ఐటెంకి ఇప్పుడు ఫ్రంట్ పట్టికి కానీ, బాటమ్కి కానీ అన్నిటికీ స్పెషలైజ్డ్ మెషిన్స్ అనేది మేము యూజ్ చేస్తాము. దానివల్ల ఏంటంటే మీకు ఎక్యురేట్ క్వాలిటీ అనేది వస్తుంది. సో అన్నిటికీ స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేది మెయింటైన్ చేస్తాం. ఈ స్టాండర్డ్ మెజర్మెంట్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే యూనిక్గా ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి. సో మనకి ఆల్మోస్ట్ అలా ఒక 10,000 to 20,000 పీసెస్ అనేది ప్రాసెస్లో ఉంది. సో ఈ 10,000 to 20,000 పీసెస్లో ఏ పీసెస్ తీసినా ఎం సైజ్ తీసామంటే దానికి ఒక స్టాండర్డ్ మెజర్మెంట్ అనేది ఉంటుంది. సో ఎన్ని షర్ట్స్ తీసినా కూడా ఆ మెజర్మెంట్ ప్రకారమే ఉంటాయి అన్నమాట. సో అదే యూనిక్ స్టైల్ అనేది మనం మెయింటైన్ చేస్తాము. దాంతోపాటు దానికి పాకెటింగ్ కానీ, కాలర్ కానీ ప్రతి ఒక్క దానికి స్టాండర్డ్ మెజర్మెంట్స్ అనేది మెయింటైన్ చేస్తాము. సో మేము ఐటమ్స్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ అలా ఒక 100 to 200 వెరైటీస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడు అప్డేటెడ్ ఐటమ్స్ అనేది మెయింటైన్ చేస్తాము. సో ఇప్పుడు ఈ ప్రింట్స్ అన్నీ చూస్తే మార్కెట్లో చాలా ట్రెండీగా ఉన్న ప్రింట్స్ అన్నమాట.
ప్రతి ఒక్క ఐటెం చాలా ట్రెండీ ఐటెం అనేది మెయింటైన్ చేస్తాము. సో అదే కాకుండా ఇప్పుడు ఈ డిజైనింగ్ ఉంది, ఇప్పుడు దీనికి మేము యూజ్ చేసే బటనింగ్ ఉంది. ఈ బటనింగ్ యూజ్ చేసే మేము మెషినరీ కూడా ఇదంతా కంప్యూటరైజ్డ్ మెషినరీ అనమాట. సో దీనివల్ల ఏంటంటే మీకు షర్ట్కి ఎప్పుడైనా బటన్ ఊడిపోవడం కానీ లేకుంటే స్టిచెస్ ఊడిపోవడం కానీ ఇలాంటివి కంప్లైంట్స్ అనేది మీకు ఎప్పుడు రాకుండా ఉంటుంది. సో ప్రతిదీ ఈక్వల్ టు ఒక బ్రాండ్ షర్ట్ తోటి మనం డెఫినెట్గా మెజర్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజ్ చేసే మెషినరీ కానీ ఈ మెషినరీ అంతా కూడా అడ్వాన్స్డ్ మెషినరీ ఉంటుంది. దీనికి ఫ్యూజింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అక్కడ చూడండి, అక్కడ వచ్చేసి ఫ్యూజింగ్ మెషినరీ ఉంటుంది. సో ఏంటంటే దానివల్ల మనం అడ్వాన్స్డ్ మెషినరీ ఎంతగా యూజ్ చేస్తే మనం క్వాలిటీ అనేది అంత బెస్ట్గా మనం అవుట్పుట్ తీసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అక్కడ లాస్ట్లో చూసే ప్రతి పీస్ కూడా ఈచ్ పీస్ టు పీస్ అనేది క్యూసీ క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది. ఫ్యాక్టరీలో ఒక్కసారి మినిమం 3 లెవెల్ క్యూసీ చెక్ అనేది మా దగ్గర ఉంటుంది. దానివల్ల క్వాలిటీ అనేది బెస్ట్గా వస్తుంది మా దగ్గర. సో ఇది అయిపోయిన తర్వాత దీనికి నెక్స్ట్ వాషింగ్ అనే ప్రాసెస్ చేస్తాము. సో అది కూడా ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి అది కూడా చూపెడతాను మీకు. సో ఇప్పుడు మనం అన్ని ప్రాసెస్ చూసాము. ఫస్ట్ డిజైనింగ్ ఎలా చేస్తాము, కటింగ్ ఎలా చేస్తాము, కటింగ్ కంప్లీట్ తర్వాత మా ఫ్యాక్టరీలో స్టిచ్చింగ్ ఎలా అవుతుంది, దానికి కాజా బటన్ ఎలా అవుతుందో చూసాము. దాని తర్వాత క్యూసీ లెవెల్ ఎలా చేస్తున్నారు కూడా చూసారు. సో ఇదంతా అయిపోయింది. సో నెక్స్ట్ షర్ట్లో వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటి, ఆ షర్ట్కి కస్టమర్ కొనుక్కొని ఉతకగానే సింక్ అయిపోద్ది. ఆయన ఫస్ట్ కొనుక్కునేటప్పుడు బాగుంటుంది, ఇంటికి వెళ్ళి ఒక రోజు వేసుకొని నెక్స్ట్ డే వాష్ చేయగానే 1 ఇంచ్ సింక్ అయిపోతుంది. లేకుంటే ఒక 2 వాష్లు పడగానే మొత్తం దాని కలర్ అంతా షేడ్ అయిపోతూ ఉంటుంది. సో మీడియం సెగ్మెంట్లో మేజర్గా వచ్చే కంప్లైంట్స్ ఇవన్నమాట. సో మా దగ్గర ఈ కంప్లైంట్స్ రాకుండా చేసే మేజర్ మా ఈ ట్రీట్మెంట్నే ఇది వాషింగ్ ప్లాంట్ ఇది. సో ఈ వాషింగ్ ప్లాంట్లో అనేది చాలా తక్కువ మంది చేస్తారు, చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది. సో ఇదేంటంటే మేము టోటల్ కస్టమర్కి ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని ప్రాసెస్లు అనేది మా దగ్గర పెట్టుకున్నాము. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ప్రతి షర్ట్కి మనం ఒక కెమికల్ ప్రాసెస్ అనేది చేస్తామన్నమాట. సో ఈ కెమికల్ ప్రాసెస్ చేస్తే ఈ హ్యాండ్ వాష్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ఈ షర్ట్ ఎంతైతే సింక్ అవ్వాలో ఆ సింకేజ్ కూడా ఈ వాషింగ్ ప్రాసెస్లోనే టోటల్గా సింక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ కెమికల్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే దీని మీద ఉన్న కలర్ అనేది ఎప్పటికీ బ్లీడ్ అవ్వకుండా, కలర్ కానీ డల్ అవ్వకుండా, షేడ్ అవ్వకుండా అనేది మెయింటైన్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీరు ఒక 1000 రూపాయల పైన కొనే షర్ట్లో మాత్రమే చేస్తారు. నార్మల్గా ఒక మిడ్ సెగ్మెంట్ ఉన్న షర్ట్స్లలో ఈ ప్రాసెస్ అనేది చాలా తక్కువ చేస్తారు. సో ఈ వాషింగ్ ఐటమ్ అనేది డెఫినెట్లీ మన దగ్గర ఏ షర్ట్ అయినా సరే, బేసిక్ ప్రైస్ రేంజ్ షర్ట్ అయినా కూడా మేము ఈ వాషింగ్ ప్రాసెస్ అనేది చేస్తాము. అది కూడా ఏ కలర్కి ఆ కలర్ వైజ్ సపరేట్గా చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, ఈ మెషినరీ డిఫరెంట్ మెషినరీ అంతా యూజ్ చేస్తాము. సో ఈ మెషినరీ మేము యూజ్ చేసే ఈ మెషినరీ కూడా టోటల్ బ్రాండెడ్ మెషినరీ అనమాట, ఏదో లోకల్ మెషినరీ కాకుండా. సో ఎక్స్పోర్ట్ కంపెనీలో ఏదైతే యూజ్ చేసే మెషినరీ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ మెషినరీ మేము ఇక్కడ యూజ్ చేస్తాము. సో ఇది అంతా వాష్ ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఏదైనా వాష్ స్టిచ్చింగ్లో ప్రాబ్లం ఉంటే కూడా మనకి వాష్లో అనేది మొత్తం రెక్టిఫై అవుతుంది. ఇక్కడ ప్రాబ్లం తెలుస్తుంది మనకి, తర్వాత మళ్ళీ దాన్ని ప్రాబ్లం పైన రెక్టిఫై మేము చేస్తాము. సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఇంకా ట్రిమ్మింగ్ ప్రాసెస్, చెకింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అది ఇంకో ఫ్లోర్లో జరుగుతుంది. ఆ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ గోడౌన్లోకి వెళ్తుంది. సో ఆ ప్రాసెస్ ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం టోటల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది, వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వన్స్ వాషింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్లోర్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే వాషింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క పీస్కి దానికి ఉన్న చిన్న దారాలు కానీ, ఏదైనా చిన్న ఆల్టర్స్ కానీ, సో ఇంకెక్కడైనా ఏదైనా స్టిచ్చింగ్ పడలేదా, ఇలాంటి చెకప్స్ అన్నీ కూడా మళ్ళీ ఈ ఫ్లోర్లో చేస్తాము. ప్రతిదీ పీస్ టు పీస్ అనేది ఇక్కడ మేము చెక్ చేయడం జరుగుతుంది. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ చెకప్ అన్నమాట. సో ఇక్కడ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇది ఐరనింగ్కి వెళ్తుంది. సో ఐరనింగ్లో కూడా మీకు ఐరన్ చేసినప్పుడు టోటల్ టేబుల్ మీద షర్ట్ అనేది ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేసినప్పుడు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే కూడా అక్కడ మనకు తెలుస్తుంది. సో అలా వన్స్ ఐరన్ కూడా అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా డిఫరెంట్గా మనం ప్యాక్ చేస్తాము. సో ఈ ప్యాకింగ్లో కూడా ఎలా అంటే ప్రతి ఒక్క షర్ట్కి దానికి సంబంధించిన ఎంఆర్పి కూడా మేము ఈజీగా వేసి ఇచ్చేస్తామన్నమాట. అంటే ఎవరైతే షాప్ వెండర్ ఉన్నాడో ఒకసారి మన దగ్గర నుంచి స్టాక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు బార్ కోడ్ వేయాలి, ఎంఆర్పి వేయాలి, లేబుల్ వేయాలి, ట్యాగ్ వేయాలి, ఇలాంటివి ఏం లేకుండా రెడీ టు సెల్ అనమాట. అంటే కస్టమర్కి, కొనుక్కునే కస్టమర్కి కూడా మనం ఇట్ ఈజ్ లైక్ ఏ బ్రాండెడ్ షర్ట్ లాగా మన షర్ట్ యొక్క లుక్ను తయారు చేస్తాము. సో క్వాలిటీ కూడా అదే విధంగా ఇస్తాము. సో కస్టమర్ అనేది 100% సాటిస్ఫై అవుతుంది. సో షాప్ వెండర్ కూడా, అమ్ముకున్న వాళ్ళు కూడా 100% సాటిస్ఫై అవుతారు. సో ఇక్కడ రెడీ అయిపోయిన స్టాక్ అంతా మేము మళ్ళీ కౌంటింగ్ చేసి ఇక్కడ నుంచి మా గోడౌన్ శాంప్లింగ్ సెక్షన్కి వెళ్తుంది.
శాంప్లింగ్ సెక్షన్లో టోటల్ శాంపిల్స్ అన్నీ ఉంటాయి. సో ఆ శాంపిల్స్ మీరు ఏదైనా సెలెక్షన్ చేసుకుంటే మా గోడౌన్లోంచి డిస్పాచ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ శాంప్లింగ్ అనేది చూపెడతాను. ఇప్పుడు మొత్తం మన ప్రొడక్ట్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం వచ్చేసి మా శాంప్లింగ్ సెక్షన్లో ఉన్నాము. సో మా శాంప్లింగ్ సెక్షన్లో ఇప్పుడు వరకు మనం చూపించిన ప్రాసెస్ అంతా జరిగి షర్ట్ కానీ ప్యాంట్ కానీ జీన్స్ కానీ మనకి ప్రొడక్షన్లో దీంట్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి శాంపిల్స్ అన్నీ మేము ఇలా పెడతాము. సో మినిమం ఎట్టు కాదన్నా మన దగ్గర ఒక 300 శాంప్లింగ్ అనేది ఎప్పుడు రెడీగా ఉంటుంది. 300 వెరైటీస్ శాంప్లింగ్ అంటే 300 వెరైటీస్. మళ్ళీ వీటిలలో కలర్స్ ఉంటుంది, సైజెస్ అనేది ఉంటుంది. సో డిఫరెంట్ మళ్ళీ వెరైటీస్ అనేది కూడా ఉంటుంది. కొన్ని శాంప్లింగ్ పెట్టని కూడా ఉంటుంది. సిమిలర్గా ఉంటే ఏం చేస్తామంటే శాంప్లింగ్ పెట్టాం. సో ఇప్పుడు ఈ శాంప్లింగ్ అంతా చూసుకుంటే ఏంటంటే మనకి బేసిక్ ప్రైస్ రేంజ్ మన దగ్గర మెన్స్ వేర్కి సంబంధించిన షర్టు, కాటన్ ప్యాంటు, జీన్స్ ఉంటుంది. షర్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసి బేసిక్ 160 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, 350 రూపీస్ వరకు ఉంటుంది. ప్యాంట్ వచ్చేసి 280 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇది వచ్చేసి 500 రూపీస్ వరకు ఉంటుంది. సో దీని మధ్యలోనే మొత్తం ప్రైస్ రేంజ్ అనేది ఉంటుంది. ఎవరైనా షాప్ ఎంటర్స్ కానీ కొత్తగా షాప్ పెట్టాలనుకునే వాళ్ళు కానీ మాకు కింద ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసినా లేకుంటే వాట్సాప్ చేసినా మీద ఒక విజిటింగ్ కార్డు పంపినా కూడా మాకు సంబంధించిన క్యాటలాగ్ ఉంటుంది. ఆ క్యాటలాగ్ మీకు షేర్ చేస్తాము. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీకు మండే టు సాటర్డే ఫ్యాక్టరీ ఓపెన్ ఉంటుంది. మార్నింగ్ 10 to ఈవినింగ్ 8 వరకు మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా రావచ్చు కూడా. రైట్, ఇప్పుడు మీకు కొన్ని శాంపిల్స్ చూపెడతాను జస్ట్ శాంప్లింగ్ పర్పస్లో. సో ఇప్పుడు ఇది ఇలా చెక్స్ చూసారంటే ఇది వచ్చేసి చెక్స్, ఇది 365 రోజులు మీకు ఎప్పుడైనా మీ కౌంటర్లో అమ్ముడు పోతూనే ఉంటుంది. సో దీనికి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. సో దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటుంది. మేజర్గా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పుడు మా ఫినిషింగ్ పరంగా చెప్తే ఇప్పుడు చూడండి ఈ షర్ట్కి పాకెట్ చూడండి ఎంత పక్కాగా లైన్ మ్యాచింగ్ ఉంటుందో. సో పాకెట్ పక్కాగా లైన్ మ్యాచింగ్ ఉంటుంది. సో దీనికి మనం యూజ్ చేసే బటన్స్ చూడండి అన్ని రాక్ బటన్స్, అంటే ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ అనేది ఉండదు. సో ఇంకోటి దీనికి సింపుల్ లుక్, ఒక చిన్న పైపింగ్ ఇచ్చాము, పాకెట్కి వచ్చేసి చిన్న లేబులింగ్ ఇచ్చేసాము. సో షోపర్ లుక్ అనమాట. ఈ షర్ట్ చూడండి మీకు ఎక్కడ చూసినా కూడా ఒక బ్రాండెడ్ లుక్ అనేది డెఫినెట్లీ తెలుస్తుంది అనమాట. సో దాని తర్వాత వచ్చేసి మనకి ప్లెయిన్స్ అనేది రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. సో ప్లెయిన్స్లలో కూడా ఇప్పుడు కాటను, లైక్రాస్ అనేది కామన్గా నడుస్తుంది. సో ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటుంది. మేము కొన్ని మాత్రమే వీడియోలో చూపించగలుగుతాం కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తున్నాము. సో ఇలా ప్లెయిన్స్ అనేది మనకి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి దీనికి డీటెయిలింగ్, కాలర్కి ఏం చేసాము, కాంట్రాస్ట్ ఇచ్చాము. ఆ తర్వాత దాని కాంట్రాస్ట్ మీద ఒక చిన్న మళ్ళీ రెడ్ కలర్ చైన్ స్టిచ్ ఇచ్చాము. ఇవన్నీ చూడండి లెనిన్ బేస్డ్ ప్రింట్స్. చూడండి ఎంత నీట్గా ఉంటుందంటే మన వర్క్. దీన్ని చూడండి మళ్ళీ అన్నిటికీ మ్యాచింగ్ బటన్స్ వస్తుంది. బటన్స్ మీద మన నేమ్స్ వస్తుంది. చూడండి పాకెట్ మీద ఒక చిన్న మెటల్ ఐడియా వస్తుంది. సో ఎక్కడున్న డీటెయిలింగ్లో కానీ క్వాలిటీలో కానీ మేము ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే ఉండదు అనమాట. ఒక కౌంటర్కి, ఒక రీటైల్ కౌంటర్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉన్న చెక్స్ ఇవి డబుల్ పాకెట్లో. సో ఇంకోటి ఏంటంటే మన స్టిచ్చింగ్ కూడా చూడండి మీకు బ్రాండెడ్స్ లాగా. ఇప్పుడు దీనికి చూడండి మ్యాచింగ్ బటన్ వచ్చేసింది, పట్టీ లేదు, పట్టీ ఇక్కడ స్టిచ్చింగ్ లేదు. మీరు ఒక ఏ షోరూంలో వెళ్ళినప్పుడు మాత్రమే ఇట్లాంటి షర్ట్స్ చూస్తారు. సో మనం ఈ సెగ్మెంట్లో కూడా ఇది తయారు చేస్తున్నాము. ఏదున్నా మనం చెప్పిన ఈ 350 లోపు రేంజ్లోనే ఉంటుంది. ఇదంతా మళ్ళీ కాస్ట్లీ కూడా ఉంటుంది అలాగని. ఈ షార్ట్ కుర్తాసు నెక్స్ట్ మ్యారేజ్ సీజన్స్ కానీ నెక్స్ట్ ఫెస్టివల్స్ కానీ వాటిలలో చాలా మూమెంట్ ఉంటుంది. ఇదే కాకుండా లెనిన్లో అండి ఇవి స్పెషల్ ఐటమ్స్. ఈ లెనిన్ వైట్, లెనిన్లో లెనిన్ కాటన్ ఉంటుంది. సో ఈ వైట్ అనేది 365 days అవైలబిలిటీ ఉంటుంది. ప్రతి షాప్లో ఉండాల్సిన ఐటమ్. సో ఇది ఎప్పుడు ఫెస్టివల్ కానీ జనరల్ కానీ రెగ్యులర్ కానీ మూమెంట్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనమాట. మన ఫ్యాక్టరీ కెపాసిటీ 1000 pieces. సో దీంట్లో 600-700 షర్ట్స్ అవుతుంది, ఒక 300-400 ప్యాంట్స్ అవుతుంది. సో అలాగే జీన్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. మేజర్గా 70% షర్ట్స్ రెడీ అవుతాయి, 30% కాటన్ షర్ట్ జీన్స్ తయారవుతూ ఉంటాయి. సో దాంతోపాటు మీకు కొన్ని శాంపిల్స్ మన కాటన్ ప్యాంట్స్ ఇప్పుడు ఏమున్నాయి అనేది అది కూడా చూపెడతాను. ఇదంతా పోలో ఫిట్ ఐటమ్ అండి ఇది. సో ఇప్పుడు మొత్తం మార్కెట్లో ట్రెండింగ్ ఉన్న ఐటమ్. సో ఇది మీకు ఫిట్టింగ్ కానీ అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాంతోపాటు దీనికి స్టిచ్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ కలర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. ఇది ఎవ్రీడే అప్డేట్ అవుతుంటుంది. ఈరోజు వీడియో పెట్టినప్పుడు ఏదైతే ఉంది అనేది జస్ట్ శాంపిల్ కోసం చూపెడుతున్నాం మేము ఇది. సో ఎవ్రీడే కొత్త ఐటమ్ అనేది మన దగ్గర తయారవుతూనే ఉంటుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా కింద నెంబర్స్కి మాకు కాల్ చేయండి. ఇలా చూడండి ఇది లెనిన్లో కూడా మనం ప్యాంట్స్ మెయింటైన్ చేస్తాం.
సో దీంట్లో కూడా చాలా కలర్ చార్ట్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. దాంతోపాటు ఇవన్నీ వచ్చేసి కాటన్ ప్యాంట్స్ అండి. సో కాటన్ ప్యాంట్స్లలో కూడా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది దొరుకుతాయి. దాంతోపాటు జీన్స్ కూడా ఉంటుంది. జీన్స్లో కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటుంది. ఇన్ని వెరైటీస్ అన్ని లేదు కాబట్టి జస్ట్ ఐటమ్ ఏది అవైలబిలిటీ ఉంటుంది మాత్రమే నేను ఇప్పుడు చెప్తున్నాను. మీకు దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద నెంబర్కి మీరు కాంటాక్ట్ చేశారనుకోండి, సో మీకు ఏ డీటెయిల్ కావాలంటే కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇదే కాకుండా సో మేజర్గా మేము ఏంటంటే ఏదైనా కార్పొరేట్ యూనిఫామ్ అంటే మీద ఒక స్కూల్ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఒక ఆఫీస్ కానీ ఏదైనా ఉంది అని అంటే వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్స్ ఏదైనా కావాలంటే కూడా ఒక మినిమం క్వాంటిటీ అనేది మీరు ఆర్డర్ చేయగలిగితే మేము మీకు కావాలనేది తయారు చేస్తాము. అదే కాకుండా వైట్ లేబులింగ్. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా బ్రాండ్ పెట్టాలనుకుంటారు, వాళ్ళకు ఒక 4-5 కౌంటర్స్ ఉంటాయి, వాళ్ళ పేరు మీదనే వాళ్ళు షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ తయారు చేయించుకోవాలనుకుంటారు. సో అది కూడా మేము అండర్టేక్ చేస్తాము. సో వాళ్ళు యాజ్ పర్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏ టైప్ డిజైన్ కావాలంటే ఆ టైప్ డిజైన్ కూడా మేము తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి ఇస్తాము. సో ఎలాంటి సర్వీస్లైనా స్టిచ్చింగ్కి సంబంధించినవి, యూనిఫామ్కి సంబంధించినవి, రెడీమేడ్కి సంబంధించిన టోటల్ సర్వీసెస్ అనేది మా దగ్గర అవైలబిలిటీలో ఉందండి. సో ఇది ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద ఉన్న నెంబర్స్కి మీకు కాల్ చేయండి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అడ్రస్ మాది హయత్ నగర్లో బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. బస్ స్టాండ్ ఆపోజిట్ రోడ్లో ఆ రోడ్లో స్టార్టింగ్లో గాంధీ స్టాచ్యూ ఉంటుంది. గాంధీ స్టాచ్యూ ఉన్న రోడ్లోంచి మీరు ఒక 100 మీటర్స్ లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ మీకు అక్షయ్ గార్మెంట్స్ అనే బోర్డు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో మా ఆఫీస్ అనేది ఉంది. సో కింద గూగుల్ లింక్ కూడా మేము మెన్షన్ చేస్తాము. సో గూగుల్ లింక్తో పాటు కూడా మీరు మా ఆఫీస్కి రీచ్ అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో మా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. సో ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందంటే సో ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఎలాంటి సజెషన్స్ ఏమన్నా కూడా మాకు కామెంట్ చేయండి. సో మా ఈ ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.